టీఆర్ఎస్ నేతలు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమపడుతున్నారని బీజేపీ నేత రమేష్ విమర్శించారు. 10 ఏళ్లు పాలన సాగించినా ప్రజా సమస్యలు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని చెప్పారు. ఇలా కాంగ్రెస్ పార్టీని దీహేన ఆడుకుంటున్నావు కదా, వాళ్ళ పైసలతో ఇలా మీరు అభివృద్ధి చేస్తామంటారు కదా. గతంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీ ప్రభుత్వ హయాంలో వచ్చిన డబ్బులతోని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేట్ల డివిజన్లలో ఎందుకు అభివృద్ధి చేపియలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం. అప్పుడు మీ సోయటి పోయింది, మీ సిగ్గెట్ పోయింది. అంటే మీకు వచ్చేసరికి లెక్క, మాకు వచ్చేసరికి లెక్కలేదు. అదేవిధంగా ఇవాళ ఏమంటుండు, సమయానికి పెన్షన్లు ఇస్తలేరు. 14 రోజులైన పాపం వాళ్ళు మొన్ననే కదా. మీరు గెలిచినాక ఏమంటారు, కొత్త సంసారం, భార్య ఎక్కడ వండుకోవాలి, భర్త ఎక్కడ వండుకోవాలి, పొయ్యి కొనుక్కోవాలి, బోలు కొనుక్కోవాలి, సాప కొనుక్కోవాలి, బెడ్షీట్ కొనుక్కోవాలని చెప్పి మీరే అన్నారు. బెడ్షీట్లు కొన్నారు, సాపలు కొనుక్కున్నారు, గిన్నెలు కొనుక్కున్నారు, బోళ్ళు కొనుక్కున్నారు, పొయ్యిలు పెట్టుకున్నారు, అన్నీ పెట్టుకున్నారు. కానీ సార్ పాపం రూమ్ మాత్రం సార్లే ఉంటాడు, వీళ్ళందరినీ బయట పెట్టిండు. అంటే ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా పెన్షన్ అనగానే మరి మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, 57 సంవత్సరాలకు సంబంధించిన పెన్షన్లు ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఇక్కడ ఉన్న మాజీ మంత్రి ఉండే కదా, దద్దమ్మ సిగ్గులేదా? కనీసం కరీంనగర్ పోనీ రాష్ట్రానికి వెళ్ళేది కావచ్చు, కనీసం కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన నాకు నా 3 సార్లు ఓట్లు వేసిరు, నా దగ్గర బంధువులు మిత్రులు, నాకు సాయం చేసిన పిల్లలు, కనీసం వాళ్ళ పేరు కూడా దానిలో చేర్పించలేకని దుర్మార్గపు పరిస్థితుల మంత్రిని అంటే కొంచెం సిగ్గుపడాలి. కనీసం కరీంనగర్ మట్టుకన్నా ఒక 10,000 15,000 రేషన్ కార్డులు ఇస్తానన్నా కనీసం కరీంనగర్ ప్రజలన్నా కొంత అరే మా మంత్రి మాకు పనిచేసిందనే కొంత వాళ్ళు కూడా కొంత సాటిస్ఫై అవుతుండే. ఇలా మీరు అంత పెద్ద స్థానం నుండి కరీంనగర్కి ఏం చేసిర్రు? కరీంనగర్కి మీరు చేసిన శూన్యం. కరీంనగర్ ప్రజలు మళ్ళీ మోసం చేసి మభ్యపెట్టి ఓట్లు వేసుకున్నారు తప్ప మీతో అయ్యేది లేదు, పోయేది లేదు.